యా మధు, ఇప్పుడు నెక్స్ట్ కొన్ని గంటలు చాలా కీలకం కాబోతోంది అంటున్నారు. అండ్ మీరు చెప్తున్నట్లుగా కొన్ని ఇంపార్టెంట్ ఇంజెక్షన్స్ ఏవో ఇవ్వబోతున్నారు అంటున్నారు. సో నెక్స్ట్ ఫ్యూ అవర్స్ ఏం జరిగే అవకాశం ఉంది? ఇప్పుడు అంటే ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు, ఏం జరగబోతోంది? అండ్ ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే చాలామంది బీఆర్ఎస్ నాయకులు రావడం కానీ లేదంటే కుటుంబ సభ్యులు ఆందోళన కానీ చూస్తుంటే ఈ ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ ఎలా ఉంది? అంటే డాక్టర్స్ ఏమైనా చెప్తున్నారా? ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయనే డీటెయిల్స్ ఏమైనా అందుతున్నాయా మనకి? నిన్న సిటీ స్కాన్ ఎంఆర్ఐ చేశారు. నిన్న చేసినటువంటి సిటీ స్కాన్ ఎంఆర్ఐకి సంబంధించిన విషయంలో ఎలాంటి డెవలప్మెంట్ లేకపోవడం ఆందోళనకరం అనేటువంటిది డాక్టర్లు కుటుంబ సభ్యులకు తెలియజేసే ప్రయత్నం చేశారు. ఈ రోజు ఇచ్చేటువంటి మేజర్ 2 ఇంజెక్షన్లు, దీని ద్వారా మెదడులో ఏమైనా స్పందన వస్తే మాత్రం బ్రెయిన్లో చిన్న కదలిక, చిన్న మూమెంట్ వచ్చినా కూడా అది కాస్త పాజిటివ్ సంకేతం. కానీ ఇంజెక్షన్స్ తర్వాత కూడా ఎలాంటి డెవలప్మెంట్ లేకపోతే మాత్రం అత్యంత ప్రమాదకరం, ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా మారేటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్తారు. ఇట్లా జనరల్గా 72 గంటల లోపల మెదడు కానీ మిగతా ఆర్గాన్స్ కానీ ఏమైనా రియాక్ట్ అయితే, రెస్పాండ్ అయితే ట్రీట్మెంట్కి కోలుకునేటువంటి అవకాశం ఉంటుంది. కొంచెం వైద్యంలో గతంలో కొన్ని ఇన్సిడెంట్లో మిరాకిల్స్ జరిగినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. వారం రోజులు, 2 నెలలు, 6 నెలల వరకు కూడా లైఫ్ సపోర్ట్తో వెంటిలేటర్ పైన కోమాలో ఉండి బయటకు వచ్చినటువంటి సంఘటనలు ఉన్నాయి. కాకపోతే అది డిఫరెంట్కి సంబంధించినటువంటి ఇన్సిడెంట్, షాక్కు గురి కావడము, యాక్సిడెంట్ కావడము, జస్ట్ షాక్లో కోమాలోకి వెళ్ళడము, బ్రెయిన్ ఫంక్షనింగ్ ఉండడము, అట్లాంటి వాటిలో జరిగినటువంటి పరిస్థితి. కోమా నుంచి తిరిగి వచ్చిన సిచ్యువేషన్స్ గతంలో చాలా ఇన్సిడెంట్ ఉన్నాయి జనరల్గా. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ మెదడుకి 45 నిమిషాలు బ్లడ్ సప్లై ఆగిపోవడము, ఆక్సిజన్ సప్లై ఆగిపోవడం అనేటువంటిది దాదాపు కొన్ని కోట్ల న్యూరాన్స్ ఉంటాయి బ్రెయిన్లో. కాబట్టి దాంట్లో సెన్సిటివ్ న్యూరాన్స్ డ్యామేజ్ అయితే బాడీ రియాక్ట్ కాకపోవడం, స్వతహాగా శ్వాస తీసుకోకపోవడం, గుండె కొట్టుకోకపోవడం, మిగతా ఆర్గాన్స్ స్వతహాగా పని చేయకపోవడం, ఇట్లాంటివి ఉంటాయి జనరల్గా. లైఫ్ సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా కాస్త రియాక్షన్ వస్తే, రియాక్ట్ అవుతే ట్రీట్మెంట్కి రికవరీ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటుంది. కానీ సుదర్శన్ రెడ్డి సిచ్యువేషన్ ప్రస్తుతం అట్లా. ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత 72 గంటలు గడుస్తూ ఉంది ప్రస్తుతం ఆయన సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ప్రారంభమై. ఇప్పుడు ఈ ఇంజెక్షన్స్ తర్వాత 4 to 5 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంటారు. అప్పటికి ఎలాంటి డెవలప్మెంట్ లేకపోతే మాత్రం కుటుంబ సభ్యులతో మాట్లాడేటువంటి సిచ్యువేషన్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు కొద్దిసేపట్లో ఇవ్వబోయేటువంటి మేజర్ కీ రోల్గా ఇచ్చేటువంటి కీ ఇంజెక్షన్స్, 2 ఇంజెక్షన్సే ఆయన రికవరీ అవుతారా లేకుంటే యథాస్థితి కొనసాగుతుందా అనేటువంటిది డిసైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. నిన్ననే డాక్టర్లు ఒక క్లారిటీకి వచ్చారు. ఆయన మెరుగవ్వట్లేదు, బ్రెయిన్ ఫంక్షనింగ్ స్టార్ట్ అవ్వట్లేదు అనేటువంటిది ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఈ రోజు ఇప్పుడు కొద్దిసేపట్లో ఇవ్వబోయేటువంటి మెయిన్ మధు, వి మస్ట్ అప్రిషియేట్ ఖచ్చితంగా బీఆర్ఎస్ దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్. ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తున్నారు. కేసీఆర్ డైరెక్ట్గా వచ్చి ఒక అరగంటకు పైగా అక్కడ స్పెండ్ చేసి డాక్టర్స్తో మాట్లాడి వెళ్ళినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ఎంత ఖర్చు అయినా పర్లేదు, సేవ్ చేయండి అని చెప్పారని, ఎక్కడి నుంచైనా డాక్టర్స్ని పిలిపించమని చెప్పారు అంటూ తెలుస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే పెద్దకి సంబంధించిన అప్డేట్స్ కేసీఆర్ తెలుసుకుంటున్నారు, ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఈవెన్ ఆయన కూడా డాక్టర్స్తో మాట్లాడుతున్నారు అంటూ తెలుస్తుంది. సో బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు ఎలాంటి ఫాలో అప్ ఉంది? అండ్ కేసీఆర్ కానీ ఇప్పుడు కేటీఆర్, హరీష్ వీళ్ళందరి ఫాలో అప్ ఎలా జరుగుతుంది? ఇప్పుడు అక్కడికి బీఆర్ఎస్ కీలక నాయకులు ఎవరెవరు వచ్చారు? ఎందుకని ఇప్పుడు అంటే ఆల్ ఆఫ్ సడన్గా అంతమంది బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకోవడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? అంటే ఇస్ దిస్ బికాస్ ఆఫ్ ది సీరియస్నెస్? ఎగ్జాక్ట్లీ. నిన్న డాక్టర్లతో మనం మాట్లాడాం, వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని చేరవేసే ప్రయత్నం చేశాం. ఫస్ట్ ఆర్టీవీతో కొంతమంది డాక్టర్ల బృందం మాట్లాడారు. నిన్న జరిగినటువంటి ట్రీట్మెంట్ తర్వాత ఇప్పుడు తీసుకోబోయేటువంటి ట్రీట్మెంట్కి సంబంధించి బీఆర్ఎస్ నేతలతో రెగ్యులర్గా డాక్టర్స్ బృందం టచ్లో ఉంది. ఆల్రెడీ కేసీఆర్ వచ్చారు, కేటీఆర్, హరీష్ రావు ఉన్నారు, ఇక్కడ కీలక నాయకులంతా వచ్చారు. నిజంగా పెద్ది సుదర్శన్ రెడ్డి హెల్త్ విషయంలో బీఆర్ఎస్ చేస్తున్న సపోర్ట్ అనేది రియల్గా వండర్ఫుల్. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా పెద్ది సుదర్శన్ రెడ్డిని బీఆర్ఎస్ ట్రీట్ చేస్తున్నటువంటి విధానం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతూ ఉంది. మొదటి నుంచి ఫాలో అప్, ట్రీట్మెంట్కి సంబంధించిన సపోర్ట్, ఎకనామికల్ సపోర్ట్
ఎంత ఖర్చైనా ఎట్లాంటి సిచ్యువేషన్ ఉన్నా ఎక్కడా కాంప్రమైజ్ కావద్దని డైరెక్ట్గా బీఆర్ఎస్ సుప్రీం కేసీఆర్ఏ సూచన చేయడం డాక్టర్ల బృందానికి. సో ఎక్కడ కాంప్రమైజ్ కావద్దని చెప్తూనే కుటుంబానికి ధైర్యం ఇవ్వడం. ఇవన్నీ చూసిన తర్వాత అసలు బీఆర్ఎస్ తీసుకున్న ఇనిషియేటివ్ పైన అప్రిషియేషన్స్ వస్తూ ఉన్నాయి. కానీ ఇదంతా ఒక ఎత్తు అయితే ఆయన ట్రీట్మెంట్కు సహకరిస్తుందా లేదా, ఆయన బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేటువంటి అంశాలపైన ఫోకస్ చేయడం అనేటువంటి దానిపైనే ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉంది. ఎప్పటికప్పుడు డాక్టర్ల బృందం బీఆర్ఎస్ టీంకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితం కూడా ఈ ఇవ్వబోయేటువంటి అత్యంత కీలక 2 ఇంజెక్షన్లకు సంబంధించి కేటీఆర్కి సమాచారం ఇచ్చారు. ఆల్రెడీ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రి లోపల ఉన్నారు. ఆల్రెడీ ఆయన కుటుంబ సభ్యులను కలవడానికి లోపలికి వెళ్ళారు. కేటీఆర్ రాగానే కేటీఆర్ కూడా లోపలికి వెళ్తారు. కేటీఆర్ బయలుదేరారు. కేటీఆర్ వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంట్లో ఇప్పటికీ కేటీఆర్కి ఒక సమాచారం ఇచ్చారు ఇంజెక్షన్లకు సంబంధించి. అందుకే కేటీఆర్ వస్తూ ఉన్నారు. ఏ డిసిషన్ తీసుకున్నా కుటుంబ సభ్యులతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి సమాచారం ఇస్తూ ఉన్నారు. డాక్టర్ల బృందం కండిషన్ ఇలా ఉంది, ఇప్పటివరకు ఇంకా డెవలప్ కాలేదు, ఇప్పటివరకు ట్రీట్మెంట్ చేసింది ఇది, సో నెక్స్ట్ ఫర్దర్గా చేయబోయేది ఇది ఫైనల్ స్టేజ్, ఫైనల్ ట్రీట్మెంట్, ఫైనల్ నిర్ణయం అనేటువంటిది కూడా డాక్టర్లు చెప్పడం అనేటువంటిది కాస్త చర్చ కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు వస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు రీచ్ అవుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మిగతా నాయకులు వస్తూ ఉన్నారు. చాలామంది నాయకులు నిన్న వరకు చూసాం. నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మొన్న మంత్రి సీతకు వచ్చారు. కొద్దిసేపటి తర్వాత కవిత రానున్నారు, ఇక్కడికి రీచ్ అవుతా ఉన్నారు. ఒక్కొక్క నాయకులు వస్తూ ఉన్నారు. ఆయనతో గతంలో ఉద్యమ సమయంలో ఉన్నటువంటి పరిచయం ఉన్న నాయకులు ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తూ ఉన్నారు. దాదాపు యశోద సికింద్రాబాద్కి సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉన్న హోటల్స్ అన్ని ఫుల్ఫిల్ అయినటువంటి సిచ్యువేషన్, డార్మెటరీస్ అన్ని కూడా ఫుల్ఫిల్ అయినటువంటి సిచ్యువేషన్. వచ్చిన నాయకులంతా ఇక్కడే ఉన్నారు, రీచ్ అవుతా ఉన్నారు. ఈ రోజు ఏదో క్రూషియల్ డిసిషన్ ఉండబోతా ఉంది ఆయన ఆరోగ్యం పైన అనేటువంటి దాంతో ఇంకా కొంతమంది ఇక్కడికి రీచ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. ఆయన డెవలప్మెంట్, ఆరోగ్య డెవలప్మెంట్కి సంబంధించి మినిట్ టు మినిట్ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డాక్టర్లు కూడా చాలా 24/7 మానిటరింగ్ చేస్తూ ఉన్నారు, మినిట్ టు మినిట్ మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఏ చిన్న డెవలప్మెంట్ వచ్చినా, ఏ చిన్న మెరుగు కోసం ప్రయత్నం చేయాలనుకున్నా కూడా యుఎస్ డాక్టర్లతో సంప్రదింపులు చేస్తూ వారు ఇచ్చిన సూచనల్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. సాధారణంగా ఇట్లాంటి సిచ్యువేషన్లో కోమాలోకి వెళ్ళి స్ట్రోక్ వచ్చిన తర్వాత వెంటిలేటర్ సపోర్ట్ అయితే వెంటిలేటర్ సపోర్ట్తో ఉన్నటువంటి పేషెంట్కి ఏమేం ట్రీట్మెంట్ ఎన్ని గంటలకు చేయాలనేటువంటిది వాళ్ళు ఒక మ్యాప్ ఉంది వాళ్ళ దగ్గర. దాని ప్రకారం ఒక ప్రొసీజర్ ప్రకారం ముందుకు వెళ్తూ ఉన్నారు. యూకే డాక్టర్ల సలహాలు సూచనల మేరకు, ఎక్స్పర్ట్ సలహాలు సూచనల మేరకు ముందుకు పోతూ ఉన్నారు. చాలా స్పష్టంగా ముందుకు పోతూ ఉన్నారు. దాంతోపాటు కొద్దిసేపటి తర్వాత ఇంజక్షన్లు ఇచ్చిన తర్వాత 4 to 5 hours మళ్ళీ పెద్ది సుదర్శన్ రెడ్డి ఐసీయూలోనే డాక్టర్ల పర్యవేక్షణలో అబ్జర్వేషన్లో ఉంటారు. అప్పటి వరకు కూడా ఎలాంటి కదలికలు మెదడులో కానీ ఇంకా డెవలప్మెంట్లో కానీ జరగకపోతే మళ్ళీ కుటుంబ సభ్యులను పరామర్శించేటువంటి అవకాశం ఉంది. కొద్దిసేపట్లోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ యశోద ఆసుపత్రికి రీచ్ కానున్నారు. ప్రస్తుతం అయితే నాయకులు రీచ్ అవుతా ఉన్నారు పెద్ద ఎత్తున. మధు, ఎప్పటిలోపు అంటే డాక్టర్స్ కూడా ఒక అఫీషియల్ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది అంటూ ఈరోజు మనకు తెలిసింది. బట్ అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఈ ట్రీట్మెంట్, ఈ ఫైనల్ స్టెప్ ఏదైతే ఉందో దీని తర్వాతనే డాక్టర్స్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ రాబోతుందా హెల్త్ బులెటిన్కి సంబంధించి? అండ్ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్, చాలామంది నాయకులు అక్కడికి చేరుకుంటున్నారు. మరి హాస్పిటల్లో జనరల్గా చాలా పీస్ఫుల్గా ఉండేటువంటి ప్లేస్, సైలెంట్గా ఉండాలి. ఇంతమంది నాయకులు వచ్చి సెక్యూరిటీ ఇదంతా హడావుడి మధ్యలో ఎలా పాసిబుల్ అవుతుంది? అక్కడ ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? ప్రజెంట్ క్రూషియల్ గానే ఉంది. మొదటి నుంచి 6th ఫ్లోర్లో డెడికేటెడ్గా ఐసీయూలో ఆయనకు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. మనం చూసాం విజువల్స్లో, మన ఆర్టీవీ స్క్రీన్ పైన పడుతున్నటువంటి విజువల్స్లో, ప్లే అవుతున్న విజువల్స్లో కేసీఆర్ కూడా ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి ఆ రూమ్లోకి ఎంట్రీ కాలేదు. హైలీ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి క్రూషియల్ కండిషన్లో ఆ గ్లాస్ డోర్ నుంచి మాత్రమే కేసీఆర్ అబ్జర్వ్ చేశారు, చూసి వెళ్ళిపోయారు. అక్కడ నుంచి డాక్టర్లకు సూచన చేశారు, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఇక ఆయన ట్రీట్మెంట్కి సంబంధించి 6th ఫ్లోర్లోకి ఎవరిని అలో చేయట్లేదు. కేవలం కుటుంబ సభ్యుల్ని, తర్వాత అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి కొద్దిమంది నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని కానీ మంత్రులను కానీ కేవలం ఒక్కరిని మాత్రమే అబ్జర్వ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మొన్ననే కేసీఆర్తో పాటు కొద్దిమంది వెళ్ళారు. ఇప్పటివరకు ఐసీయూలోకి వెళ్ళిన తర్వాత కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ కూడా ఆయన రూమ్లోకి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ లేదు. కేవలం డెడికేటెడ్ డాక్టర్స్ టీమ్, స్పెషల్ టీమ్ ఏదైతే ఆయనకు అలర్ట్ చేశారో ట్రీట్మెంట్ కోసం, వాళ్ళు మాత్రమే వెళ్తున్నారు. వాళ్ళు కూడా కేవలం 4 to 5 members మాత్రమే రెగ్యులర్గా వెళ్ళేటువంటి వార్డ్ క్లీనింగ్కి సంబంధించిన వ్యక్తితో పాటు మిగతా డాక్టర్స్ టీం మాత్రమే వెళ్తూ ఉన్నారు. కనీసం ఆయన ఆ స్ట్రెచ్చర్ని
వేరే రూమ్లో కూడా తీసుకెళ్లేటువంటి సిచ్యువేషన్ లేదు. హై ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఉన్నటువంటి నేపథ్యంలో కదిలించే పరిస్థితి లేదు. మొన్న చేసినటువంటి సిటీ స్కాన్ తర్వాత ఎంఆర్ఐ స్కాన్ కూడా ఆయన రూమ్లోకే అత్యాధునికమైన మిషన్లు తీసుకెళ్లారు, అక్కడే స్కాన్ చేశారు, రిపోర్ట్స్ వచ్చినటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం ట్రీట్మెంట్ కూడా అదే రూమ్లో, అదే ఐసీయూ రూమ్లో మనం చూస్తున్న విజువల్స్లో అక్కడే ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. సెలైన్ ద్వారా ప్రస్తుతం ఆ 2 ఇంజెక్షన్లు ఇచ్చిన తర్వాత డెవలప్మెంట్ని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం డాక్టర్లు సజెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. యూకే టీంతో సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. రెగ్యులర్గా వాళ్ళతో చాట్ చేయడము, వీడియో కాల్స్ ద్వారా మాట్లాడడం, కండిషన్స్ రిపోర్ట్స్ వారితో షేర్ చేసుకోవడము, అనలైజ్ అయిన తర్వాత ఇక్కడ మరొక వాళ్ళు సూచించిన ట్రీట్మెంట్ ఇక్కడ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. కాకపోతే కుటుంబ సభ్యుల అనుమతితోనే జరుగుతూ ఉంది. డాక్టర్లు వాళ్ళు చేసే ప్రతి మూవ్మెంట్ ఫ్యామిలీ మెంబర్స్తో, వాళ్ళ మిసెస్తో, కుటుంబ సభ్యులతో షేర్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఓకే అంటేనే ఫర్దర్ ట్రీట్మెంట్ డాక్టర్స్ కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. సో కొద్దిసేపట్లోనే కేటీఆర్ రానున్నారు, డాక్టర్ల బృందంతో భేటీ కానున్నారు. తర్వాత వీటికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్, ఇంజెక్షన్కి సంబంధించిన ట్రీట్మెంట్ ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి ఉంది.